హలో ఫ్రెండ్, శమంతకమణి. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడే ఈ మణిని తన రాజ్యానికి రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు అని. అయితే అసలు ఈ మణి భూమి మీదకు ఎలా వచ్చింది, నిజానికి దీనికి ప్రకృతి వైపరీత్యాల సహితం ఆపగలిగే శక్తి ఉందా? మహాభారతం కాలం నాటి ఈ యొక్క మణికి వినాయక చవితికి ఉన్న సంబంధం ఏంటి? అండ్ రోజుకి 896 కిలోల బంగారాన్ని సృష్టించగల శక్తి ఉన్న ఈ శమంతకమణి ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అలాగే ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ కంప్లీట్ చేయండి. ఇలాంటి మరైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి ఒక మోటివేషన్ గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒక వినాయక చవితి రోజు తన భక్తులు పట్టే ప్రసాదాన్ని కడుపు నిండా తినే విఘ్నేశ్వరుడు కైలాసానికి బయలుదేరాడు. సరిగ్గా పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్ళగానే సాష్టాంగ నమస్కారాలు చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పటికే ప్రసాదాలు తిని తన కడుపు ఉబ్బి ఉండడం వల్ల తన చేతులు భూమికి అందక చాలా ఇబ్బంది పడతారు. ఇందులో పరమేశ్వరుడి తలపై ఉన్న చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి ఎగతాళి చేస్తారు. రాజదృష్టి సోకితే రాళ్లైనా పిండవాల్సిందే అని విఘ్నేశ్వరుడి పొట్ట పగిలిపోయి తన తిన్నవన్నీ బయటపడి అక్కడికక్కడే చనిపోతాడు. తన కొడుకు మరణాన్ని కళ్ల ముందే చూసిన పార్వతీదేవి అంతుపట్టలేని ఆవేశంతో ఆ క్షణం నుండి చంద్రుడి వైపు చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన తప్పులకు నిందించబడతారని శపిస్తుంది. ఈ శాపం వలన భూలోకంలో ఉన్న ప్రతి వారు నీలపందనాలు, అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని వెంటనే సప్తఋషుల ద్వారా తెలుసుకున్న మహావిష్ణువు పొట్ట పగిలి మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రతికించి ఆయనకు అమరత్వాన్ని స్వీకరిస్తారు మరియు పార్వతీదేవి కోపాన్ని తగ్గిస్తారు. మరియు మహావిష్ణుతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఈ శాపం వల్ల భూలోకంలోని ప్రజలు కష్టపడుతున్న విషయాల్ని పరిచయం చేసి తన యొక్క శాపాన్ని వెనక్కి తీసుకోమని అంటారు. అప్పటికే కొంచెం శాంతించిన పార్వతీదేవి ఏ చవితి రోజైతే చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఎగతాళి చేశారో ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు చంద్రుడిని చూడకూడదు, చూస్తే మాత్రం వాళ్లకు నీలాప నిందలు తప్పవు అని అంటారు. సో ఇది తన పార్వతీదేవి చంద్రుడికి ఇచ్చిన శాపం. అందుకే వినాయక చవితి రోజు ఎవరు చంద్రుడిని చూడకూడదు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఈ శాపానికి మనలాంటి మనుషులే కాకుండా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఎంతటి నీలాప నిందనాలు పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రాజ్యంలోని సత్రాజిత్తు అనే వ్యక్తి సూర్య భగవానుడి మీద అపారమైన భక్తిని కలిగి ఉండేవాడు. ఇతను సూర్య భగవానుడి కోసం చేస్తున్న తీవ్రమైన తపస్సును మెచ్చి ఒకరోజు సూర్య భగవానుడు ప్రత్యక్షమైతే అవుతారు. తన కళ్ళ ముందే దగదగ అని మెరిసిపోతున్న తన యొక్క సూర్యకాంతిని తట్టుకోలేక ఆ దేవుడిని మానవ రూపంలో రమ్మని కోరుతారు. తన కోరిక ప్రకారం మానవ రూపంలోకి మారి తన దగ్గరకు వస్తారు. మరియు సత్రాజిత్తు సూర్యుడి మెడలో ఉన్న ఒక ఎర్రటి బిళ్ళను గమనించి తను దాన్ని ఇష్టపడి నాకు ఇది ఇవ్వమని సూర్యుడిని కోరుతాడు. దాని యొక్క భక్తుడి కోరిక మేరకు సూర్య భగవానుడు ఆ మణిని సత్రాజిత్తుకు ఇచ్చి, సత్రాజిత్త, ఇది మామూలు మణి కాదు, ఇదే శమంతకమణి. ఈ మణి ఎక్కడుంటే అక్కడ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరగవు, అంతేకాదు ఇది రోజుకి 8 బారోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఇలా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. 8 బారువులు అంటే క్యాలిక్యులేషన్ ప్రకారం 896 కేజీలు అని, మరి ఇంకొక క్యాలిక్యులేషన్ ప్రకారం 77 కేజీలు అని వర్తిస్తుంది. సో ఇలా సూర్య భగవానుడి మెడలో ఉన్న శమంతకమణి భూమి మీదకైతే వచ్చింది. అయితే ఇది జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ వినాయక చవితి రానే వచ్చింది. ఆ రోజు నారదుడు శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకకైతే వస్తారు. అదే సాయంత్రం తను తిరిగి వెళ్ళిపోయేటప్పుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటారు, శ్రీకృష్ణ, ఈ రోజు వినాయక చవితి. పార్వతీదేవి శాపం ప్రకారం చంద్రుడిని ఎవ్వరు చూసినా నీలాప నిందలు తప్పవు అని అంటారు. ఇలా అని నేను ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి బయలుదేరుతాను అని అంటారు. సో ఇలా అని చెప్పి వెళ్ళిపోతారు. ఆయన మాటలు విన్న శ్రీకృష్ణుడు రాజ్యంలోని వాళ్ళందరికీ కూడా ఈ రోజు చంద్రుడిని చూడకుండా ఉండండి అని కబురు పంపుతారు. అయితే సరిగ్గా అదే రోజు రాత్రి శ్రీకృష్ణుడు తనకు ఎంతో ఇష్టమైన పాలను తానే స్వయంగా తీసుకోవడానికి ఆవు దగ్గరికి వెళ్తారు. మరియు ఆవు దగ్గరికి వెళ్ళి తను తీసుకువెళ్ళిన పాత్రలో పాలను నింపిన తర్వాత అందులో దగదగమంటూ మెరుస్తూ ఉన్న చంద్రుడి యొక్క ప్రతిబింబం అయితే కనపడిస్తుంది. అది చూసిన శ్రీకృష్ణుడు ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు నేను చేయనంటి తప్పుకు ఎటువంటి నిందలు పడాల్సి వస్తుందో ఏంటో అని మనసులో అనుకుని వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు శమంతకమణి సొంతం చేసుకున్న సత్రాజిత్తు ద్వారకకు వస్తారు. తన దగ్గర ఉన్న మణి యొక్క మహిమల గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు, సత్రాజిత్త, ఈ మణి గనక మథుర రాజ్యానికి రాజైన వాగరి సేనుడి దగ్గర ఉండి ఉంటే ఆ రాజ్యంలోని
ప్రజలు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దీని విన్న సత్రాజిత్తుడు ఆ మణి తనకు సూర్య భగవానుడు ఇచ్చింది అని మరియు అది ఉగ్రసేనుడికి కుదరదు అని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు కూడా తన కష్టం వల్ల దొరికిన వరం కాబట్టి సత్రాజిత్తు అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాడు. అయితే ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సత్రాజిత్తుడి తమ్ముడైన ప్రసేనుడు శమంతకమణిని తన మెడలో వేసుకుని వేటకు బయలుదేరాడు. సో ఇక్కడ నుంచి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది వచ్చేసి మీకు పార్ట్ 2 వీడియోలో అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోకు 100 డేస్ కంప్లీట్ చేస్తే మాత్రమే నెక్స్ట్ వీడియో పార్ట్ 2 అనేది వస్తుంది. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి వెళ్ళకపోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అందులో టేక్ కేర్, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.